హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సిలో పిఐఈకి సంబంధించి ఉపాధ్యాయుని సాధికారత వృత్తిపరమైన అభివృద్ధి ఈ టాపిక్కి సంబంధించిన 30+ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది పిఐఈ అనే టాపిక్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ టాపిక్ అనేది మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్, జీకే, పిఐఈ ఈ సబ్జెక్ట్స్లో ఈ టాపిక్స్లో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్స్గా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా కంటెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా ఇప్పటికే చదివి ఉంటారు. సో మెయిన్ ఇప్పుడు మీరు చదవాల్సింది పిఐఈ, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఫస్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని సాధికారతను పెంపొందించుటకు క్రింది ఏ చర్య దోహదపడదు? ఆన్సర్ ఆప్షన్ సి. ఉపాధ్యాయుడిని రాజకీయ పార్టీల కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం వలన ఉపాధ్యాయుని సాధికారత అనేది పెంపొందించబడదు. నెక్స్ట్ క్వశ్చన్, సాధికారత కలిగిన ఉపాధ్యాయుడికి క్రింది ఏ లక్షణం ఉండకూడదు? ఆన్సర్ ఆప్షన్ బి. యాజమాన్యపు ఆజ్ఞలను ఆశించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేయు అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. వృత్తిపూర్వ శిక్షణ, వృత్యంతర శిక్షణ, ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులకు దోహదపడిన పథకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓబీబీ. దీని ఫుల్ ఫామ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయునికి అవగాహన కలిగించిన పథకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఏపీఎస్హెచ్పి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది బోధనలో కృత్యాధార బోధనను ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి. అపెప్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాధార బోధనను అమలు పరుచుటకు ఈ క్రింది ఏ సూత్రం సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి. కృత్యాధార బోధన అమలు చేయడానికి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా బోధనను నిర్వహించడం అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులకు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గురించి స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి జాతీయ స్థాయిలో నియమించబడిన సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సిసిఆర్టి. దీని యొక్క ఫుల్ ఫామ్ సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల సంసిద్ధత కార్యక్రమం యొక్క లక్ష్యం కానిది? ఆన్సర్ ఆప్షన్ సి. పిల్లలు బాగా చదివేలా చూడటం. పాఠశాల సంసిద్ధత కార్యక్రమం యొక్క లక్ష్యాలు పిల్లలు బడికి వచ్చేలా చూడడం, పిల్లలకు సహచరులతో స్నేహబంధాలు ఏర్పాటు చేయడం, పిల్లలకు పాఠశాల అంటే ఉన్న భయాన్ని పోగొట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులకు కస్టోడియన్స్ ఆఫ్ ఫ్యూచర్గా వర్ణించినది ఎవరు? ఉపాధ్యాయులను కస్టోడియన్స్ ఆఫ్ ఫ్యూచర్గా వర్ణించినది ఆప్షన్ ఏ. మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మంచి ఉపాధ్యాయుడు క్రింది ఏ పాత్రను పోషించాలి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. స్నేహితుడు, దార్శనికుడు, నటుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్డబ్ల్యూఓటి అను పదబంధంలో డబ్ల్యూ అనగా డబ్ల్యూ అనేది దేనిని సూచిస్తుంది అంటే వీక్నెస్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజయవంతమైన బోధన అనగా? ఆన్సర్ ఆప్షన్ డి. విద్యార్థులలో తమ శక్తిని మించిన నిష్పాదనను సాధింపచేసేది. విజయవంతమైన బోధన అంటే విద్యార్థులలో ఉపాధ్యాయులు తమ శక్తిని మించిన నిష్పాదనను సాధింపచేయడం.
నెక్స్ట్ క్వశ్చన్, విజయవంతమైన బోధన డ్యాష్కు అతీతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. విద్యార్థుల సామాజిక స్థాయి, విద్యార్థుల ఆర్థిక అంతస్తు, విద్యార్థుల ప్రజాస్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, మంచి ఉపాధ్యాయునికి యాక్సెసిబిలిటీ, బ్రిలియన్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్, డివోషన్ టు డ్యూటీ అనే లక్షణాలు కలిగి ఉండాలని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కెఎస్ నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన విషయం అధ్యయనం చేయుటకు నియమించబడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చట్టోపాధ్యాయ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఎస్ఐఈటిను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1985. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ పట్టణంలో ఆర్ఐఈ లేదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్డబ్ల్యూఓటి అనాలసిస్ అనునది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వీయ మూల్యాంకన ఉపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు అని ఉపాధ్యాయుడిని ప్రస్తుతించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యను డ్యాష్ లక్ష్యంగా చేసుకోదు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక వనరుల సృష్టి. ఉపాధ్యాయ విద్యను ఆర్థిక వనరుల సృష్టి అనేది లక్ష్యంగా చేసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం ఎవరిచే స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి జీజెన్ బాల్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ ఏ సంవత్సరంలో చట్టబద్ధత కల్పించబడింది? ఎన్సిటిఈ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు చట్టబద్ధత కల్పించబడింది అంటే ఆప్షన్ బి 1995. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంఓఎస్టీని విస్తరించగా పిఎంఓఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిటిఈ దక్షిణ భారత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు? ఎన్సిటిఈ యొక్క దక్షిణ భారత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎన్సిటిఈ విధి కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎన్సిటిఈ యొక్క విధి కానిది ఆప్షన్ సి ఉమ్మడి విద్యా ప్రణాళిక. ఎన్సిటిఈ యొక్క విధులు ఉపాధ్యాయ విద్యా ప్రమాణాలను నిర్ణయించడం, ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికల మార్గదర్శక పత్రం తయారీ, ఉపాధ్యాయ విద్యా రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఎన్టీఎస్సి పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళికల రూపకర్తలకు, విద్యా నిర్వాహకులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్ఐఈపిఏ. నెక్స్ట్ క్వశ్చన్, డైట్ల స్థాపనను సూచించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్పిఈ 1986. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ఆవిర్భవించిన ఉపాధ్యాయ సంఘం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎస్టియు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఉదయం పూట పాఠశాలకు హాజరైనప్పుడు హాజరు రిజిస్టర్లో ఏ గుర్తు వాడాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని చిత్రించేదిగా దీనిని పేర్కొనవచ్చు. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని గురించి తెలియచేసేది ఆప్షన్ సి
సంచిత పత్రావళి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల డైరీగా దీనిని అభివర్ణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ లాగ్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఏ రోజున ప్రదానం చేస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెప్టెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల పర్యవేక్షణ అధికారుల రిజిస్టర్ను ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ లాగ్ బుక్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.